అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. పేరుపాలెం రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది, అంటే దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను చెప్తాను. అదేంటంటే మనలో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది. ఇంగ్లీష్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో మనకు జాబ్ రావాలన్నా లేదా ఏదైనా ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి రైటింగ్ స్కిల్స్ చాలామందికి ఉంటాయి, కానీ స్పీకింగ్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది మనం ఏ భాష అయినా, ఇంగ్లీష్ అనే కాదు ఏ భాష అయినా మనం మాట్లాడుతుంటేనే వస్తుంది. కాబట్టి అలాంటి ఒక మంచి యాప్ ఒకటి ఉంది మనకి, ఇంగ్లీష్ ఈజీగా అర్థమయ్యే యాప్ అనమాట. ఐఎల్స్, టోఫెల్, ఇంకా మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ లైక్ స్కిల్ ట్రైనింగ్ అంటే మీకు ఇంగ్లీష్ రావాలంటే జాబ్ పర్పస్ కానీ మీరు ఈజీగా మీకు ఇంగ్లీష్ రావాలంటే ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్ పేరు క్యాంబ్లీ అనమాట. ఇండియాలో ఇది వన్ అండ్ ఓన్లీ యాప్. మీకు 1-to-1 పర్సనల్, అంటే మీకు ఒక ట్యూటర్ ఉంటారు, వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఆ పర్సన్ మీకు ఇంగ్లీష్ అయితే వాళ్ళతో మీకు ఇంగ్లీష్ మాట్లాడే కొద్దీ మీకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ యాప్ పేరే క్యాంబ్లీ. సో నేను ఒక ట్రైలర్ అయితే వేస్తానమాట, మీకు ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను ఆ యాప్లో మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. దాంట్లో చాలామంది ఉంటారనమాట. మీరు ఇప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తాను. మీరు ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, ఇది క్యాంబ్లీ యాప్. దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్లో కూడా ఉంటుంది. రెండింటిలో మనకి ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలో అవైలబుల్గా ఉంటుంది. నాది ఆండ్రాయిడ్ కాబట్టి మీకు ఆండ్రాయిడ్లో చూపిస్తున్నాను. దీన్ని ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే మీకు చాలామంది ట్యూటర్స్ అయితే కనిపిస్తున్నారు కదా. ఇలా చాలామంది, కొన్ని వందల మంది ట్యూటర్స్ ఉంటారు అక్రాస్ ది గ్లోబ్ అనమాట. వరల్డ్ మొత్తంలో చాలామంది ట్యూటర్స్ ఉంటారు. ఎవరొకరు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 24/7 ఇది 24/7 అంటే 24 అవర్స్ ప్రతి డే, ఎవ్రీ వీక్, వీకెండ్స్ అయ్యేం క్లోజ్ అలా ఏం ఉండదు. ప్రతిరోజు మనకు ట్యూటర్స్ అవైలబుల్గా ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళతో మాట్లాడే కొద్దీ మన స్పీకింగ్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంటుందో చూద్దాం, పదండి. Hello. హాయ్ సార్, ఐఎమ్ ఇండియన్. Okay. Yeah. I'm American. My name is Luis. What's your name? మై నేమ్ ఈస్ ప్రణీత్ సార్. ప్రణీత్. Praneet. యా. Praneet. Yeah. You are Indian. And what part of India are you from? ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. South India. యా. From what city? నియర్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ టౌన్ సార్. బేసికల్లీ నియర్ బై సిటీ ఈజ్ విజయవాడ. Okay, so you're in a town. You're not in a city. యా. యా. All right. So you're a YouTuber. What's your YouTube channel about? Sir, actually, in India there are many languages, sir. So this is a regional language. My regional language is Telugu, so I'll make videos in Telugu, sir. Telugu is my language, mother tongue. Okay. So basically, I'm a motor vlogger. Motor vlogger in the sense, I used to make videos on the bikes. Okay. I used to travel long distance, like 5,000, 6,000 kilometers on the bikes. Okay. So you're like a traveler. Yeah, I'm Your YouTube a channel traveler. is about travel. Yeah, I'm a traveler. I travel on the bike. Okay, sir. Thank you so much. Thank you for being with me. Thank you so much. Yeah, no problem. You have a great day. Yeah, All right? thank you, sir. Enjoy, and continue doing what you do. And I hope you do graduate. And congratulations when you do graduate. Thank you, sir. Thank you so much. All right. Nice talking with you. Take it easy, my friend. Goodbye. Okay, thank you. Bye. నేనైతే ఒక 15 minutes మాట్లాడాను అనమాట ఆయన పేరు లూయిస్ ఏదో ఉంది సంథింగ్. ఒక ఫారినర్తో మాట్లాడుతుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే, సో నా కూపన్ కోడ్ వచ్చేసి గోదావరి 25 అనమాట. సో ఈ కూపన్ కోడ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు యూస్ చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు దీంట్లో. ట్యూటర్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ అలాంటి ఏమి ఉండవు, చాలా బాగుంటుంది యాప్ అయితే. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మనం పదండి రైడ్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం కదా, మనతో పాటు 2 రైడర్స్ రాబోతున్నారు. అంటే మొత్తం 4, మొత్తం 5 నన్ను కాకుండా. సో దాంతోపాటు ఇప్పుడు మనకి స్పెషల్ గెస్ట్, మన రైడింగ్ పార్ట్నర్, అందరివాడు, మనసున్నవాడు, మంచివాడు, ఆత్మబంధుడు. సో ఇప్పుడు నేను చప్పట్లు కొడతాను, నా పక్కకు వచ్చేస్తాడు సందీప్. ఇప్పుడు మన ఇంకొక రైడర్ కూడా వస్తాడు మనతో పాటు, సీనియర్ రైడర్. రా ఇంకో కింద కూర్చో, నువ్వు కింద కూర్చో, కనపడాలి కదా. ఇంకా ఓకే, నెక్స్ట్ రోహిత్. సో మనతో పాటు రోహిత్. సండే పండగ ఉందన్నమాట. సండే పండగ ఉందలే, మేము ముందే జరిపేస్తున్నాం. జరిపేస్తున్నాం. అదే మ్యాజిక్.
నా బర్త్డే డేట్ చెప్పండి, లేకపోతే నాకు ప్రతిరోజు ఆగిపోతే చెప్తున్నారు. సండే సండే August 9th అనమాట నా బర్త్డే. మహేష్ బాబు గారు నన్ను రిక్వెస్ట్ చేసి నా బర్త్డే రోజు పడతా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సరదాగా అంటాను, నేను మహేష్ బాబు ఫ్యాన్నే, మరి నాకు కింద కామెంట్ పెట్టద్దు. సో అనుకోకండి, నేను మహేష్ బాబు ఫ్యాన్ని. సో మహేష్ బాబు ఫ్యాన్ తర్వాత తెలిసింది నాకు, నా బర్త్డే మహేష్ బాబు గారి బర్త్డే ఒకటేనా, అలా నేను మహేష్ బాబులో ఉంటాను కాదు. సండే అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఈ రోజు మా పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. అక్కడ సందీప్ నా కోసం కేక్ కూడా కొనబోతున్నాడు. కేక్ కొన్నాక కట్ కూడా చేస్తాడు, కానీ కేక్ తన తినేస్తాడు, అదే మ్యాజిక్. సో మనం డైరెక్ట్గా గోపురంలోకి వెళ్ళిపోదాం, పదండి. నేను జేఎస్కే అక్కడ విజయ్ క్యాంటీన్లో విజయ్ క్యాంటీన్ భీమవరం. యాజ్ యూజువల్గా మన ఏమైంది మనది ఇది మైక్ బొంబాయి అది ఇప్పుడు నాదే ఒకసారి నాదైతే చేసుకోదాదు చేసుకోదు నాది. కాబట్టి కొత్తగా మోడల్ లాగా స్టార్ట్ చేసి ఎవరైనా ఉంటే మైకులు 4 స్పేర్ పెట్టుకోండి 2000 మైకులు ఖర్చు పెట్టండి ఉంటాం. ఏమంటాను కూడా. సో మిగతా రైడర్స్ ఏమయ్యారు? ప్రీ బర్త్డేకి కేక్ రెడీ చేస్తున్నానా? కేక్ రెడీ చేస్తాం. సో అదనమాట. జేస్కి కూడా మనకి బ్యాండ్లు కూడా రెడీ అవుతున్నాయి. మన ధవళేశ్వరంలో రోడ్డుకి అడ్డంగా పెడతాం, అందరూ చూసి వెళ్ళాలి కాబట్టి. సో మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏమంటావు చేసుకే? అంతే బ్రో. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? పేరుపాలెం బీచ్. అక్కడ మనం జేస్కి అందరం కూడా చూడబోతున్నాం. అయ్యి బాబు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గోపురంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మాట్లాడితే బాగుంటుంది. లేదా ఇంకా జై వాయిస్ అంతే. మన ఫ్యాన్స్ అందరి కింద జేస్కే మైకు హ్యాండ్ హోగయా పట్టుకో. అది సరే ఇందాక వినపడుతుంది. అనగానే వచ్చేవాళ్ళు బిర్యానీ వీళ్ళు జాగ్రత్త చూడండి. మేము తింటా వస్తామండి దారిలో, ఏం మాట్లాడతారా? ఇది బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ తీసుకోవాల్సింది తప్పు చేసావు నువ్వు. చాలా బాగుంటుంది, పీస్ కింద ఊడిపోద్ది. బ్రో అది ఎలా ఉంది? దాని తెరలా ఉంది బ్రో అది. చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇందాక మైకు హ్యాండ్ ఇచ్చిందిరా. సిమెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి రోడ్డు తయారైంది. కొంచెం దూరం ఇలా రోడ్డు వస్తుంది, కొంచెం దూరం మామూలు రోడ్డు వస్తుంది. వర్షాలు పడడం వల్ల ఇంకా బుడతగా ఉంటుంది. అయ్యో అమ్మో అయ్యో అమ్మ అమ్మో భయంకరమైన ఆఫ్ రోడ్ ఇది. అబ్బా అమ్మో. సో చూస్తున్నారు ఇది రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మొగల్తూరు 11 కిలోమీటర్లు. మొగల్తూరు అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారిది. అండ్ సముద్రం నుంచి వచ్చే వాటర్ ఇది. అదే బాగుంది, చాలా బాగుంది. సో దారి చూస్తున్నారు కదా, ఇది ఒక కొబ్బరి చెట్లు మధ్యలో ఒక వాటర్. ఇదంతా కొంచెం సముద్రపు నీళ్ళతో, సముద్రం దూరంగా అటువైపు కనిపించేదంతా సముద్రమే. అది అట్లా అంకలా ఉంటుందేమో.
అదే అదే సముద్రం వెనకాల ఉంటుంది. సరే అదే అని అడుగుతా, ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీటిని ఏమంటారు? బ్యాక్ వాటర్. ఇప్పుడు సముద్రం నుంచి వచ్చే నీళ్ళు ఇవి సముద్రం నుంచి లోపలికి వస్తాయి. ఉప్పు ఉప్పు ఉంటాయి నీళ్ళు. అదే కూడా చూస్తే అదే 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 అనుకున్నా. మీరు ఏమైనా అడిగితే కరెక్ట్గా చెప్తారు. మంచిగా భలే ఉంటుంది. ఈ రోడ్డు అంతా చాలా పచ్చిగా ఉంటుంది. కొబ్బరి చెట్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అవునవును వచ్చారు అవును. ఇక భీమవరం దగ్గర అండి ఇదే కదా ఉంది ప్లేస్. కానీ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. అదే 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 చూస్తే పచ్చడి వాతావరణం కనపడుతుంది. కొబ్బరి చెట్లు అండ్ మామిడి తోటలు. ఇది కనిపించేది లెఫ్ట్ సైడ్ మామిడి తోటలు. సీజన్ అయిపోయింది అండ్ చాలా బాగుంటుంది. అంటే ఇది కోనసీమలా ఉంటుంది అనమాట. కోనసీమ అంటే కొంచెం ముందుకెళ్తే మనకి అంతర్వేది దగ్గర కోనసీమ, కొంచెం ఆ వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది కొబ్బరి, ఇది కూడా కొబ్బరి తోట. ఇదంతా అన్ని తోటలు ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. పేరుపాలెం అనేది ఒక చిన్న ఊరు. ఆ ఊరి దగ్గర ఉండే బీచ్ పేరుపాలెం బీచ్. సో మనం జేఎస్కే డామినార్ రైడ్ చేస్తున్నాం ఇప్పుడు. 2019 డామినార్ బ్రాండ్ న్యూ. ఎన్ని సంవత్సరాలైనా బ్రాండ్ న్యూవే, తిరగదు కదా. అలాగే చైన్కి రెస్ట్ పెట్టేసింది. కానీ బ్రో ఈ వైజర్ లేపడం వల్ల చిన్న బండిలో ఉంది తోలుతుండే. అదే ఓకే లెట్స్ రైడ్ 2019 డామినార్. కాకపోతే ఇది సౌండ్ ఎక్కువ వస్తుంది బ్రో. ఎగ్జాస్ట్ సౌండ్ మామూలుగా రాదు ఇది. చచ్చిపోతాయి బట్ కమాన్ చేసుకే. సో మనం ఇప్పుడు పేరుపాలెం బీచ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఈ మొత్తం నేను ఒకప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేశారు. ముఖ్యంగా ఈ రోడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో వైజాగ్ బీచ్ రోడ్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ మనతో పాటు సీనియర్ రైడర్ అండ్ సీనియర్ ట్రావెలర్, సీనియర్ ఏదైనా మన ఆయన తెలుగుగా ఈ మధ్యన ఏ వ్లాగ్లో అయినా ఇంట్రడక్షన్ ఇవ్వకుండా ఆయన మొహం చూపించకుండా ప్లాన్ చేస్తారు. సో ఆయన మొహాన్ని మన ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఆయన మన బాహుబలి టైప్లో గడ్డం పెంచిన తర్వాత ఎలా ఉంది అని మన ఛానల్లో మీరు చూడబోతున్నారు. అది మాస్క్ పెట్టుకుని నేను ఆయన దగ్గరికి వెళ్తాను. మనతో పాటు సీనియర్ రైడర్ అండ్ కింగ్ ఆఫ్ తెలుగు ట్రావెలింగ్ తెలుగు ట్రావెలర్ సందీప్ గారు ఉన్నారు. మీరు మీ లైఫ్లో ఎన్నో వేరే చేసుకో బండి విఘ్నేష్ నాబు నాది అర్జెంట్ పరిగెట్టు అక్కడికి తగ్గాలి ఈ గ్యాప్లో. ఎన్నో దేశాలు తిరిగారు మీరు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో రాష్ట్రాలు మీకు తెలుసు. మీకు గూగుల్కి మ్యాప్ ఎలా గుర్తుంటుందో మీకు ఎలా గుర్తుంటుంది ఆఫ్ కోర్స్. సో ఎలా అనిపిస్తుంది పేరుపాలెం బీచ్ చూస్తే? ఈ బీచ్ చూస్తే ఫస్ట్ మీరు అలానే వచ్చుంటారు. టు బి ఫ్రాంక్లీ అయితే బ్రో, పేరుపాలెం నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా నేను రాలేదు. అంతర్వేది బీచ్ కూడా ఆ రోజు నీతోనే రైడ్ చేశాను. పేరుపాలెం కూడా ఇప్పుడు నీతోనే రైడ్ చేస్తున్నాను. మేబీ వెస్ట్ గోదావరికి నీకు నాకు ఇదే సంబంధం అనుకుంటా. ఏ బీచ్కి వెళ్ళినా కూడా నువ్వే వస్తున్నావు నాతో. అవును. సో ఒకప్పుడు మేమిద్దరం సముద్రంలో పెద్ద పెద్ద చేపలు మనిషిలో పుట్టామప్పుడు. సో అందుకే ఏ సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వస్తాం అనమాట. సో ఇక్కడ బర్త్డే అంటే నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. నా కేక్ కటింగ్ నేనే చేసుకున్నాను అని కాదు, కేక్ కట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. August 9th బర్త్డే. మ్యాక్సిమం ఈ బ్లాగ్ రేపు వదిలేస్తా. ఓకే, రేపు వదిలేద్దాం. ఓకే, నా గ్యారంటీ విన్నాయిస్ వస్తుంది. చూపిస్తాం మంచి మంచి సినిమాటిక్ షార్ట్స్ అన్ని బీభత్సంగా రాబోతున్నాయి. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఉంది మీకు చూపించడానికి. బ్రో ఏంటి ఎలా ఉంది పేరుపాలెం బీచ్? ఏంటి పరిస్థితి చెప్పాలి. మా ఊరు మీ ఊరా? మీ భీమవరం. సో మనతో పాటు కొత్తగా భయపడుతుంది వీడియోలో భయపడతా తర్వాత వస్తాడు. ఏమంటావు? వస్తాడు సిద్ధు అని పేరు చెప్పు. సిద్ధు అని చెప్పి సిగ్గు ఎక్కువ.
కనిపించండి. కాదు నీ బ్లాగ్ లో ఏదైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయండి? ఎవరికే అలా మామూలుగా మనోడు రెడీ అయిపోతాడు. ఇది వస్తుంది సార్, షర్ట్ నలిపోయిందని చెప్పి కొత్త అదిగోండి కనపడుతుందా? ఎవరన్నా అమ్మాయిలు ఉంటే చూడండి, పెళ్లి కాలేదు ఇంకా అబ్బాయికి. అవైలబుల్ వాట్సాప్. వాళ్ళు ఎవరు ఒప్పుకోదులే కానీ మీరు కూల్ అవ్వండి. ఇప్పుడే మేము లంచ్ ఫినిష్ చేసుకున్నాం, లంచ్ కంప్లీట్ చేస్తాం. నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ మన చేసుకే ఫుల్గా నా చికెన్ ఫుల్గా తినేసాడు, పక్క 2 ముక్కలు కూడా లాగేసుకున్నాడు. సో మనం ఇప్పుడు బ్యూటిఫుల్ సినిమాటిక్ షార్ట్స్ మీరు చూడబోతున్నారు. అండ్ సముద్రం చాలా బండి తీయద్దు నడిచి గంటకో షర్ట్ మారుతున్నాడు సందీప్. ఓకే పదండి మనం బ్యూటిఫుల్ సినిమాటిక్ బ్యూటిఫుల్ సినిమాటిక్ షార్ట్ రెడీ 1 3 2 1 గో. పేరుపాలెం బీచ్ దగ్గర ఉన్నాం, సముద్రం దగ్గర ఉన్నాం అనమాట. అండ్ మనం కొన్ని మాటలు అయితే మాట్లాడుకుందాం. జేస్కే నీకు ఆ సముద్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? సముద్రం చూస్తే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. ఇది అంటారు కదా, ఏదో తెలియని ఫీలింగ్, అంతే చెప్పలేని ఫీలింగ్. నాకేం కనిపిస్తుంది తెలుసా? దూరంగా కనిపించే ఆ అల ఒక చిన్న స్టేజ్లో మొదలై ఒక తక్కువ స్థాయిలో మొదలై ఎగసి మనందరికీ కనబడుతుంది. అది ఒక ఎత్తుకు ఎదిగి తన ఒంటికి చేరుకుంటుంది. చూసావా? నీకు దూరంగా ఏం కనిపిస్తుంది? నాకేం కనిపిస్తుంది తెలుసా? ఒక యవ్వన వయసు, అంటే కుర్ర వయసులో
కుర్ర వయసులో తన జీవితం బాగుండాలని, తన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కష్టపడుతున్న ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పక్కనే సముద్రపు అలలను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న మరో వ్యక్తి కనిపిస్తుంది. వాళ్ళ పక్కనే తన స్నేహితుడికి తన మంచి చెడు, తన సంతోషం బాధ రెండూ పంచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. కరెక్టేనా? ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ చూడాలి. ఒక స్నేహితుల స్నేహాన్ని చూసాం, ఒక వ్యక్తి ఆ ప్లేస్ని అలా ఎక్స్ప్లోర్ చేయడం, ఆనందించడం చూసాం. సో అలా ఎన్నో విషయాలు మనం ప్రకృతిని చూస్తే మనకు కనిపిస్తుంది. సో లవ్ ది నేచర్ లవ్స్ కానీ ప్రకృతి మనకి పాడు అది చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. అండ్ నా అప్డేట్స్ చేసుకోవడానికి నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఒక పెద్ద రైడ్ అయితే రాబోతుంది. మధ్య ఇంకా వ్లాగ్స్ కూడా వస్తాయి అనుకోండి. ఆ రైడ్కి వెళ్ళే ముందు అండ్ మనం వేరే ఒక యూట్యూబర్తో కొలాబరేట్ అవుతున్నాం. పెద్ద రైడ్కి అండ్ వేరే రైడర్తో కూడా కొలాబరేట్ అవుతున్నాం అనమాట. అదేంటో అన్నీ మీకు చాలా తెలుస్తాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.